సరిపోదా శనివారంలో ఎప్పుడు మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తది అని అంటారు కదా. అన్ని వస్తున్నాయి కానీ ఒకటి మాత్రం తిరిగి రావట్లేదు అని అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఆ ఒకటి ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with Steve. వస్తేనా పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి. భాస్కర్ ఏంటి నిన్న మ్యాచ్ చూసావుగా, ఎలా ఉంది? మ్యాచ్ బాగుంది కానీ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. వర్షం వచ్చిందా? కాదు, అంకుల్ వచ్చాడు. భాస్కర్ ఆయన వచ్చి న్యూస్ పెట్టాడే, తర్వాత మ్యాచ్ చూసాం. సర్లే గాని మన పెళ్లి గురించి మా వాళ్ళతో మాట్లాడవా? నిన్నే మాట్లాడి సెటిల్మెంట్ కూడా చేసుకున్నాను. అదేంది మా నాన్న నువ్వు రాలేదని చెప్తున్నాడు? నేను చెప్పేది మీ నాన్న గురించి కాదు, వాళ్ళ ముగ్గురు గురించి. అదంతా కాదు, మా నాన్నతో మాట్లాడు భాస్కర్ ఫస్ట్. మీ నాన్న నొప్పించి నేను పెళ్లి చేసుకుంటా. సరే నాన్న. ఇంతకేం కావాలి నీకు? నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. కుదరదు. ఏ నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాలంటే కుండ మార్పిడి జరగాలి. కొండే ఉంది, మార్కెట్కి వెళ్ళి బిందులు తెస్తా, మార్పిడి చేసుకో. అది కాదురా కుండ మార్పిడి అంటే. నీ చెల్లెల్ని నా కొడుకిచ్చి పెళ్లి చేయి, వాడి చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకుంటే కుండ మార్పిడి జరుగుతుంది, నీకు పెళ్లి అవుతుంది. అంటే ఈ దరిద్రంతో పాటు నీకు కొడుకు కూడా ఉన్నాడు? ఎవడాడు? పిలుస్తా. నాన్న హోటల్ రాయుడు. నమస్కారం అండి. మీ పేరు? హోటల్ రాయుడు. అదేంటి సార్? నాకు ఇంతకు ముందు 2-3 హోటల్ ఉన్నాయి, మంచి సక్సెస్ అయ్యాయి, అందుకే మార్కెట్ లో హోటల్ రాయుడు అని పెట్టాను. నీకు పెళ్లి కావాలంటే నీ చెల్లెని తీసుకొచ్చి నా కొడుకిచ్చి పెళ్లి చేయు, వాడి చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకో, అప్పుడే నీకు పెళ్లి చేయిస్తా. అప్పటిదాకా నో పెళ్లి. నా చెల్లిని తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. రండి. అరే ఫ్రెండ్, ఒక అమ్మాయి కావాలరా. ముందుగా అమ్మాయి అంటే దొరకడం కష్టమే. అబ్బా దాని గురించి కాదు, నా చెల్లెలుగా క్యారెక్టర్ చేయాలి, యాక్టింగ్ చేయాలి. ఆ అమ్మాయికి పెళ్లి చేసి అమ్మాయి జీవితం నాశనం చేస్తావా? తప్పు కదరా. వెయ్యి అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయమన్నారు, నేను ఒక అబద్ధం ఆడతా. నాకు అమ్మాయి క్యారెక్టర్ కాను ఉన్నా, ఎవరైనా తీసుకురా. అయితే నాకు తెలిసిన సైంటిస్ట్ ఒకడు ఉన్నాడు, వాడి దగ్గర చాలా రోబోలు ఉంటాయి, అందులో ఒక ఆడ రోబోని చూసి తీసుకెళ్లి పెళ్లి చేసి వెళ్ళిపో. ఓకే. హలో సైంటిస్ట్ గారు, నాకు ఒక ఆడ రోబో కావాలి సార్. నా దగ్గర చాలా మంది ఉన్నారు, నేను ఎంతో మందికి లైఫ్ ఇచ్చాను. ఆ రోబోని వచ్చి పిలిపించరా. వర్ష, రోబోలు ఎంత అందంగా ఉంటాయా? అవును సార్. రోబో మీ పేరు? వర్ష 2.5. ఇది అబద్ధం చెప్తుంది, 2 ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది. ఇది పాయింట్. నీకు అర్జెంట్ గా పెళ్లి చేస్తాను, నేను చెప్పిన మాట వినాలి. ఓకే సైంటిస్ట్, ఫోన్ పే చేశాను చూసుకోండి. వచ్చింది. మావి గారు ఏంటి? నువ్వు ఆడపిల్లలా యాక్ట్ చేయి. ఏంటి చెప్పు. నేను అమ్మాయిని తీసుకొచ్చాను, మీ అమ్మాయిని పిలవండి. అమ్మా నాన్న హోటల్ రాయుడు. రేపు నుంచి మీ హోటల్కి వైభవం తేవడానికి ఒక అమ్మాయి వచ్చింది. ఎలా ఉంది బావగారు? బాగుందా? మీకు నచ్చిందా? నచ్చింది. అమ్మాయి నచ్చిందంట. అమ్మాయికి వంట చేయడం వచ్చా? వంట చేయదు కానీ పెద్ద పెద్ద పెంట పెడుతుంటది బయటకు వెళ్తే. అంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తుంటే కట్న కానుకలు అడుగుతారు. హ్యాపీగా పెళ్లి చేసుకోండి. నాన్న వచ్చి తాలిగట్టు. ఆఫీస్ టైం అవుతుంది, సూట్ కేసు తీసుకొని రా. ఆఫీస్కి వెళ్తారా? ఏమండి పెళ్లి ఒక్కరోజు కాలేదు, ఆఫీస్కి ఎందుకండి? 3 రోజులు గడపాలి కదా. నాకు గంటగా మొత్తం. అటు చూడండి, మా అన్న మీ చెల్లి అసలు బయటికి కూడా రావట్లేదు, వాళ్ళని చూసి నేర్చుకోండి మీరు. దాంతో ఏం చేస్తాడు? వర్ష ఇట్లా ఒకసారి వదిలండి. వాళ్ళు చూడండి ఎలా లాక్కుంటున్నారు. ఏమైంది వర్ష? అక్కడ చూసారు ఎంత రొమాంటిక్ ఉన్నారు, కొంచెం కూడా లేదు మీకు అందులో. ఇంత ఉన్నాడు, అంతంత చేస్తున్నాడు, ఇంత పెట్టుకొని మీరు. వర్ష ప్లీజ్ అండి, నా వల్ల కాదు. ఏంటి బావా ఇది? డ్యూటీకి వెళ్ళవా? 24 hours ఇదే డ్యూటీ. అది కాదు బావా, మగాడు అన్నాక ఉద్యోగం చేసి బతకాలి. ఇదే ఉద్యోగం. దాన్ని తీసుకో లోపల పో. ఓకే అండి. నీ కాళ్ళని పట్టుకోదలన్నది. ఏమండి వాంతి చేస్తుంది, నేను కూడా చేస్తా. రోబోకు అన్నయ్య ఏమేం చేయలే? 3 నెలలు చేశాడు అన్నయ్య. ఆడే చూడడానికి 6 నెలల పిల్లల్లా ఉంటాడు. ఎంత పని చేశాడా? అవునన్నయ్య. బావా ఏమైంది? నరేష్, చిన్న నరేష్ వస్తున్నాడు. నాన్న తొందరగా బయటకు వచ్చేసేయి, నీకు తమ్ముడో చెల్లో కావాలి కదా, తొందరగా వచ్చేసేయి. నువ్వు మామూలు కాదురా. అయినా అది తల్లి ఏంటంటే నువ్వేనా నమ్ముతున్నావు బావా?
కక్కుతా ఆ? కక్కుతా. అద్దరు ముఖం చూసుకో, నీ ముఖం మీద నువ్వే కక్కుకుంటావు. నిజంగా నీకు పుల్లపుల్లగా ఏం తినాలనిపిస్తుందా? అవును. ఇంకా తెల్ల తెల్లగా ముఖం పెట్టాలనిపిస్తుంది. నిజంగా నువ్వు తల్లి అయ్యావా? అవును. నాకు నమ్మొద్దు కావట్లేదు బావా. కండలుంటే సరిపోతుంది తమ్ముడు, పవర్ ఉండదు. ఏమే మనకు కూడా పిల్లలు పుడతారు, కొంచెం ఓపిక పట్టవే. అసలు ఓపిక పట్టనండి నేను. మీరు అసలు ఏంటో ఏమో నా బతుకంతా నాశనం చేసినావు అంటే నువ్వే. అయినా నాకు అర్థం కాదు, పెళ్ళై 3 నెలలు అయింది, ఇంతవరకు తల్లి చేయలేకపోతున్నావు. ఏంటి అసలు నువ్వు? కనీసం ఒక కాయ కూడా తినిపించలేకపోతావు. ఏ మొగడివిరా నువ్వు? ఏం మొగాడివిరా నువ్వు? కండలుంటే సరిపోదురా, నలుపాలరా, నలుపు. పెద్ద సినిమా తీసిండు మా అన్న, నువ్వు కనీసం షార్ట్ ఫిలిం కూడా తీయలేకపోతున్నావు. గాడిదా. బావా ఎట్లా? ఇంకొక 3 నెలలు తిరిగే లోపు నీ చెల్లిని తల్లి చేస్తా, నా మగతనం ఏంటో చూపిస్తా. ఇదే నా సవాల్. కదిలే కాలమా ఏమైందండి? గర్వంగా ఉంది. ఏం చేస్తున్నావురా? గాజులు వేస్తున్నాడు. ఆ గాజులు దానికి కాదు, నువ్వు వేసుకో. నువ్వు వేసుకో గాజులు. దానికి ఎందుకు వేస్తున్నారా? ఏం పీకేమని వేస్తున్నారా గాజులు నువ్వు? ఈ చీర నువ్వు కట్టుకోరా. నా ప్రయత్నం నేను చేశాను. తల్లి అవడం అనేది మన చేతుల్లో ఉంటుందా? హే! ఇప్పటికే నీ తల్లి అయినందుకే షాక్ లో ఉన్నాను. ఎలా అయిందని నాకు అర్థం కావట్లేదు. ఎందుకురా నీ బతుకు? ఇప్పుడు ఏం నాకు తెలుసమ్మా ఆడు నట్టుగాడని. ఆడు సంబంధం వద్దంటే నువ్వే వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అనవసరంగా కండలు చూసి మోసపోయిన లోపల డొల్లా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏంటే ఇప్పుడు? నేను మగాన్ని కాదా? కాదు. నేను మగాన్ని కాదు, అవునో కాదు. వాడు మగాడు కాదని ఇప్పుడే నిరూపిస్తా. నా చెల్లి జీవితం నేను నాశనం చేశాను. ఇలాంటి పాపిస్టోడికి ఇచ్చి. హలో డాక్టర్, అర్జెంట్ గా రండి. డాక్టర్ చెప్పండి. అమ్మాయిని టెస్ట్ చేయండి. వావ్, మిరాకిల్. నాకు అదే మిరాకిల్. ఇది ఎలా తల్లి అయిందని చెప్పండి. తనకి 7 months. డాక్టర్, యు ఆర్ రాంగ్. 7 months 16 days 12 hours 33 minutes 32 seconds. అంత ఎగ్జాక్ట్ గా చెప్పారు. నేనే చేశాను కాబట్టి. అది తల్లి అవ్వడం ఏంటి డాక్టర్? ఎస్, తన తల్లైంది. చూసావానే అబద్ధాలు ఎలా ఆడుతున్నాడు వాడు. నేను వాడితో కాపురం చేయలేనని. సూట్ కేసు ఇచ్చి పంపించేయ్. బావగారు ఇంకొక 4 రోజులు టైం ఇవ్వండి బావగారు. తీసుకొని నువ్వు బయటికి. ఏమైందమ్మా? నేను మగాడిని. వావ్, మిరాకిల్. నేను తండ్రి అయ్యాను. చెప్పు. అది అసలు మనిషే కాదురా, మిషను. కావాలంటే ఇప్పుడే చెక్ చేస్తా చూడు. ఏమైంది? ఏరా నరేష్, ఇది రోబోనా? ఎందుకురా ఇదంతా చేసావు? అంటే నాకు పెళ్ళవట్లేదండి. అక్కనో చెల్లినో తోడు తెచ్చుకుంటే దానికి ఎవడో ఒకటి తలకు మాసినోడు దొరుకుతాడు కదా, వాడి చెల్లిని పెళ్లి చేసుకుందామని ఈ రోబోని తెచ్చి పెట్టుకున్నానండి ఇంట్లో. ఇప్పుడు ఆ తలక మాసినోడు ఎవడు? నువ్వే. ఏరా వీడు కూడా రోబోనే. వీడెందుకు తయారు చేసావు? అంటే ఫ్యామిలీ ఉంటేనే సంబంధాలు ఇస్తా అంటున్నారు, అందుకే తండ్రిని చెల్లిని తెచ్చుకున్నాను. ఇదంతా ఎందుకు చేసావురా? 1000 అబద్ధాలనన్నా ఒక పెళ్లి చేయమన్నారు కదా, నేను ఒకే ఒక్క అబద్ధం ఆడానండి. ఎంతకి తెగించారా? ఏరా సైంటిస్ట్ ఒకసారి రా. అది అమ్మాయా రోబోనా? రోబో సార్. సార్ నిజంగా రోబో సార్. కరెక్ట్ గా చెప్పు, ముఖం పగిలిపోద్ది. సార్ నా కూతురు సార్. మరి రోబోని ఎందుకు చెప్పావురా? అంటే దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు సార్. అందుకే ఎవరికోటికి ఇచ్చి కట్టపెడదా అనుకున్నా, నువ్వు దొరికావు, నీకు కట్టపెట్టాను సార్. ఎందుకు చేసావు ఇదంతా? అంటే 1000 అబద్ధాలు ఒక పెళ్లి చేయమంటారు కదా సార్, అందుకే ఒకే ఒక అబద్ధం ఆడాను సార్. సరే వర్ష, వెళ్దాందా? మళ్ళీనా? నీ గూడు చెదిరింది. సో జడ్జెస్, మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు, స్కిట్ కాన్సెప్ట్ బాగుంది. రోబోని తీసుకుని ఒక అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాం. ఇట్స్ నైస్. శివాజీ గారు. భాస్కర్ పర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. నరేష్ క్యారెక్టర్ ని యాస్టీస్ బ్రహ్మాండంగా డిజైన్ చేసావు. ఓకే, ఆల్ ద బెస్ట్. సో జడ్జెస్, వాట్ అబౌట్ స్కోర్స్? మ్యామ్ 9. Judges Bullet Bhaskar and team ki scores 18 out of 20.